ఒక రాత్రి నిద్రలేని ఆకాశం, చెప్పలేని శబ్దాలు. హఠాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఓ మెరుపు వచ్చి పడింది. భూమిని తాకింది. అది శబ్దం మాత్రమే కాదు, అది ఒక సందేశం. భూమి మీదికి వచ్చిన ఒక సందేశం. 2025 అంటే ఇదే సంవత్సరంలో కొంతకాలం క్రితం కొలంబియాలోని బూగా అనే చిన్న ఊర్లో ఈ సంఘటన జరిగింది. ఈ వింత ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. ఇంతకీ ఆ ఆశ్చర్యం ఏంటి? అండ్ అంతలా ఆశ్చర్యపడాల్సినంత ఏముంది అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒక తోటలో పనిచేస్తున్న రైతు ఓ బంతి కనిపించిందన్నాడు. చెట్టు కింద పడిపోయిన ఓ మెటాలిక్ బంతి, చుట్టూ ఎవరు లేకపోయినా కానీ అది అక్కడే ఉండిపోయింది. దీని ఆకారం బంతిలా ఉంటుంది, అంటే స్పేర్. అండ్ దాంతోపాటు ఇది దొరికిన విలేజ్ పేరు వచ్చేసి బాగా. సో అందుకోసమే దీని పేరు బాగా స్పేర్ అని చెప్పేసి అయితే అంటున్నారు ప్రెసెంట్. పలుచటి పొగల ఏదో అయోమయం ఆ వస్తువును చుట్టుకుంది. ఆ వస్తువు అందరినీ ఆకర్షించింది. ఎవరైనా దాని దగ్గరికి వెళ్తే అక్కడ కెమెరాలు పనిచేయడం ఆపేశాయని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ దాంతోపాటు వాటిని టచ్ చేసిన వాళ్ళలో కొంతమందికి తలనొప్పులు, వాంతులు వచ్చాయని చెప్పి చెప్తుంటారు. ఈ గోళాకారమైన బంతి శుభ్రమైన మెటల్తో తయారై ఉంది అని చెప్పి చెప్తున్నారు. దీని పొడవు సుమారు 50 సెంటీమీటర్లు. అండ్ దీని బరువు కొలిచేటప్పుడు ఇది కొంచెం వింతగా ప్రవర్తిస్తుంది. అదేంటంటే మొదటిగా దాని బరువుని క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 కేజీలుగా నమోదైంది. కానీ ఒక గంట తర్వాత అదే బంతి 10 కేజీలంది. ఎవరైనా దాన్ని అబద్ధం చెబుతూ ముట్టుకుంటే ఆ బంతి యొక్క బరువు పెరగడం అయితే ప్రారంభమవుతుంది. అంతేకాదు దాని మీద కొన్ని వింత రాతలైతే కనిపించాయి. ఒగం లిపి, మెసపటోనియన్ సంకేతాలు, పురాతన రూనిక్ చిహ్నాలు. ఏ భాషకి సంబంధించిందో కూడా ఇప్పటికీ స్పష్టంగా కనిపెట్టలేకపోతున్నారు మన సైంటిస్టులు. జోస్ లూయిస్ అనే రేడియాలజిస్ట్ దీన్ని స్కాన్ చేశాడు. ఇది 3 మెటల్ లేయర్స్తో ఉందని చెప్పేసి అన్నాడు. అందులోనూ చిన్న చిన్న బంతులు 9 నుంచి 18 ఉంటాయని చెప్పేసి అన్నాడు. వీటన్ని మైక్రోస్కోప్ ఫైబర్లతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఏ వెల్డింగ్ లేదు, ఏ ఫిట్టింగ్ లేదు. దాని యొక్క రూపం పూర్తిగా ఆశ్చర్యానికైతే గురి చేస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇది నిజంగా మన భూమి మీద తయారైందా అంటే ఇది భూమికి చెందింది కాదని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. కొంతమంది మాట్లాడుతూ ఇలా అంటున్నారు, ఇది ఏలియన్ టెక్నాలజీ, ఇది ఫ్యూచర్ నుంచి వచ్చిన ఒక టైం క్యాప్సూల్, ఇది మానవ చేతుల్లోకి వచ్చిన ప్రమాదకరమైన సందేశం అని చెప్పేసి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ అయితే వ్యక్తపరుస్తున్నారు. కానీ దీనికి సమాధానం చెప్పగలిగే శాస్త్రవేత్తలు కూడా ఇప్పటి వరకు ఒకే మాట చెప్పారు. అదేంటంటే ఇది చాలా విచిత్రమైనది. ఈ చిన్న బంతి మనం ఎలా చూస్తామో ఆ ప్రభావాన్ని చూపించింది. మన శాస్త్ర విజ్ఞానానికి సవాలు విసిరింది. మన గర్వానికి ఓ ప్రశ్న వేసింది. మన విశ్వంలో మనకి తెలిసింది ఎంత తక్కువ అని అర్థమయ్యేలా చేసింది. ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఈ బాగా స్పియర్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇది ఏ మ్యూజియంలో లేదు. ఇది ప్రెసెంట్ ప్రభుత్వ దర్యాప్తులో ఉంది. ఇప్పుడు మిగిలిన ప్రశ్నలు ఏంటంటే, ఇది మన భవిష్యత్తుకి ఒక హెచ్చరిక, లేక మన భూతకాలం మర్చిపోయిన కొన్ని శక్తుల యొక్క గుర్త? ఈ బంతి ఇది ఒకటేనా, లేకపోతే ఇంకోటి కూడా ఎక్కడైనా పడే అవకాశం ఉందా? అసలు ఈ ప్రపంచం ఎటుపోతుంది, ఏమవుతుంది అనే ఇన్ని క్వశ్చన్స్ కి ఇంకా ఆన్సర్ తెలియాల్సి ఉంది. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఈ బంతి నిజంగా ఏలియన్లు పంపించారా, లేక మనకే తెలియని ఒక శాస్త్రమైన సృష్టియా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అలాంటివన్నీ మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.